అందరికీ నమస్కారం. నా పేరు దాసరి స్వాతి. నేను ధర్మ సమాజ్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మేము ఈ ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా పోటీ చేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు డబ్బు మద్యం పంచిన నాయకులే గెలిచారు, కానీ ప్రజలను ఓడించారు. మేము మొదటిసారిగా ప్రజల్ని గెలిపించడానికే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము. ఒక ఆదివారం పూట కిలో యాటకూరకయ్యే ఖర్చుకైనా మీరు ఓటు నమ్ముకునేది ఈ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థి కూడా మేము డబ్బు మద్యము పంచమని చెప్పే ధైర్యం ఉందా? ఆ మాటను చెప్పని నాయకులను మేము ఓడించాలి. ఓటు కన్న తల్లితోని సమానం, దానిని అమ్ముకోవద్దు. ఇప్పటి వరకు ఊరి పుట్టినప్పటి నుంచి మొదటిసారిగా ఎస్సీ మహిళా రిజర్వేషన్ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం వచ్చింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ అవకాశం వచ్చింది మనకి. మన మహనీయుల త్యాగాలను పార్టీ తరపున గెలిచి అధికారాలను ఇతరులకు ఇచ్చి మనల్ని కీలు బొమ్మలుగా చేస్తున్నారు. పార్టీ కంటే వ్యక్తిత్వం గొప్పది. వ్యక్తిత్వం లేని వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా గెలిపించడం వృధా. ఆలోచించండి. 500 రూపాయలు 5 సంవత్సరాలకు కూలి తీసుకొని ఓటును వేస్తుంటాము అంటే సంవత్సరానికి 100 రూపాయలు, రోజుకు 25 పైసలు సంపాదిస్తాడు. నిజం చెప్పాలంటే భిక్షగాడు 100 రూపాయల నుంచి 300 రూపాయలు సంపాదిస్తాడు. మనం భిక్షగాని కంటే హీనమా? కరపత్రంలో ఎలక్షన్లో ఎందుకు పోటీ చేస్తున్నాం అనేది ఇందులో రాయడం జరిగింది. అదేవిధంగా గెలిచిన తర్వాతకి ఏం చేయబోతున్నాం అనేది ఇందులో రాయడం జరిగింది. అదేంటిదంటే హాస్పిటల్, కనకదుర్గమ్మ గుడిని, ఎల్లమ్మ గుడిని కట్టిస్తాము. అదేవిధంగా హనుమాన్ గుడి స్థలం కబ్జా కాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసి రక్షణ కల్పిస్తాము. ప్రతి 6 నెలలకు ఒకసారి గ్రామ పంచాయతీకి వచ్చిన డబ్బులు, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎంత ఖర్చు అనేది మేము చూపిస్తాము. ప్రజలను మేము ఆదర్శంగా నిలుస్తాం. మారండి, మార్పును కోరండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. టూత్ పేస్ట్ గుర్తుకై ఓటు వేసి మహనీయుల ఆశయాలను గెలిపిద్దాం.